ఓం సాయిరామ్. సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ కూడా నా నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? ఆ సాయినాథుని కృపా కటాక్షాలు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు బాబా గారు మనకి ఏం సందేశం ఇవ్వబోతున్నారు అంటే, పేదరికం పోయే ఒక వరం అయితే నేను నీకు ఇస్తాను తల్లి అని బాబాగారు అయితే చెప్తున్నారండి. అలాగే ఇదిగో ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ పెట్టెని నువ్వు తాకినట్లయితే నీకు అన్నీ మంచే జరుగుతాయి తల్లి. ఈ వరం వల్ల నీ పేదరికం అనేది పోతుంది బిడ్డ. ఎప్పటికీ రాదు అని అనుకునే అదృష్టం కూడా నీకు వస్తుంది తల్లి అని ఈరోజు బాబాగారు అయితే మనకి వాక్ అయితే చెప్పారండి బాబాగారి సందేశంలో. అయితే ఇది మనకి ఒక కథ రూపంలో అయితే ఈరోజు బాబాగారు సందేశాన్ని అందిస్తున్నారు. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓం సాయిరామ్ అని కామెంట్ చేయండి. ఒక్క లైక్ అయితే ఇవ్వండి. ఈ వీడియో మరికొందరి సాయి భక్తులకి అనేది వెళ్తుంది. ఓం సాయిరామ్. అనగనగా కుశలాపురం అనే గ్రామంలో రంగడు తన కుటుంబంతో నివసిస్తూ ఉండేవాడు. రంగడు చాలా పేదవాడు. అయినప్పటికీ ఎవరైనా సహాయం అని వస్తే తనకి తోచినంతలో సహాయం చేసేవాడు. అలా ఒకరోజు, అయ్యా తిండి లేక 2 రోజులు అవుతుంది, చాలా ఆకలిగా ఉందయ్యా, ఏమైనా ఉంటే పెట్టండి అయ్యా అని అడుగుతాడు. రంగడు లోపలికి పద తిందువు గాని అని రంగడు బిచ్చగాడు లోపలికి తీసుకువెళ్తాడు. ఏమోయ్ నీలవేణి ఇలా రా. ఇంతలో రంగడు భార్య నీలవేణి అక్కడికి వస్తుంది. ఏంటయ్యా? అవును, ఇంతకీ ఈయనెవరు? అవన్నీ తర్వాత చెప్తాను కానీ ఆ పెద్ద ఆయనకి తినడానికి ఏమైనా తెచ్చి ఇవ్వు. ఆయన తిండి లేక 2 రోజులు అయిందంట. ఆ మాటలు విన్న నీలవేణి, ఏమయ్యా ఒకసారి ఇలా లోపలికి వస్తావా? దీంతో లోపలికి వెళ్ళగా నీలవేణి రంగడు ఇద్దరూ వెళ్తారు. అయ్యా ఇంట్లో ఏమీ లేవు, కొద్దిగా బియ్యం ఉంటే నువ్వు పనికి వెళ్ళేటప్పుడు మధ్యాహ్నం తింటావని వండి పెట్టాను, అది తప్పితే ఏమీ లేవయ్యా. పర్వాలేదు, ఆ అన్నం తెచ్చి ఆ పెద్ద ఆయనకి పెట్టు. అతను చాలా ఆకలితో ఉన్నాడు, పైగా వయసులో పెద్దవాడు. సరే అయ్యా. ఇలా నీలవేణి తన భర్త మాటకు ఎదురు చెప్పకుండా తన భర్త అడుగుజాడల్లోనే నడిచేది. భర్త చెప్పడంతో ఉన్న కాస్త అన్నాన్ని ఆ పెద్ద ఆయనకి వడ్డిస్తుంది. ఇలా కొంతసేపటికి, అయ్యా చాలా సంతోషం అయ్యా, నా ఆకలిని తీర్చారు మీరు. మీ ఇద్దరు ఎప్పుడూ సంతోషంగా చల్లగా ఉండాలి అని దీవిస్తాడు. అక్కడి నుండి వెళ్ళిపోతాడు బిచ్చగాడు. ఏమయ్యా ఉన్న కాస్త అన్నాన్ని ఆ పెద్ద ఆయనకే పెట్టేశాను, ఇప్పుడు మనం ఏం తింటామయ్యా? నీలవేణి ఈ ఒక్క పూటకి నువ్వు గంజి తాగు, సాయంత్రానికి నేను వచ్చేటప్పుడు బియ్యం తెస్తాను. మరి నీ సంగతి ఏంటయ్యా? ఆ పెద్ద ఆయన కడుపు నింపానుగా, నాకు అది చాలు. ఏమయ్యా ఒక్కసారి ఇలా లోపలికి వస్తావా? దీంతో రంగడు నీలవేణి లోపలికి వెళ్తారు. ఇదిగో అయ్యా దీన్ని తీసుకొని వెళ్ళు. అదేంటి నీలవేణి, నీకు ఈ గంజి తాగమని చెప్పాను కదా, మళ్ళీ నాకెందుకు ఇస్తున్నావు? అదేంటయ్యా, భార్యాభర్తలు సగభాగం అంటారు. నీకు మాత్రమేనా ఆ పెద్ద ఆయన కడుపు నింపిన ఆనందం? మరి ఆ ఆనందం నాకు లేదా? ఉన్నదానిలోనే ఇద్దరం సగం సగం పంచుకుంటేనే బాగుంటుంది. ఆ మాటలు విన్న రంగడు ఎంతో సంతోషంతో, నీలవేణి నేను చాలా పేదవాడిని, అయినా నా భార్య విషయంలో మాత్రం కోటీశ్వరుడిని. నీలాంటి భార్య వచ్చినందుకు నేను చాలా అదృష్టవంతుణ్ణి. పెళ్ళైనప్పటి నుండి కష్టం సుఖంలో అన్నింటిలోనూ తోడుగా ఉన్నావు. భర్త మాటలు విన్న నీలవేణి
ఊరుకో అయ్యా, నువ్వు మరీను మంచి మనసులో నా భర్త మహారాజు, అలాంటి వాడికి నేను భార్యగా అవ్వటం నా అదృష్టం. సరే సరే, నాకు పనికి ఆలస్యం అవుతుంది, నేను వెళ్తాను, సాయంత్రం వేగంగా వచ్చేస్తానులే అని అక్కడ నుండి వెళ్ళిపోతాడు రంగడు. అలా వెళ్ళిన రంగడికి మధ్యలో ఒక మాంత్రికుడు గాయాలతో కనిపిస్తాడు. దీంతో రంగడు మాంత్రికుణ్ణి గాయాలకు పసరపోసి కట్లు కడతాడు. అయ్యో, ఏమైంది? మీ ఒంటి నిండా ఈ గాయాలేంటి? ఒంటరిగా ఉన్నారు. నీకు ఎవరు తోడుగా రాలేదా నాయనా? రంగడు, చాలా దాహంగా ఉందయ్యా. నేను విష్ణుపురంలో మాంత్రికుడిని, ఎంతోమందికి మంచి చేశాను, ఎందరి రోగాలను బాగు చేశాను, భూతాలను ప్రేతాలను వదిలించి వాళ్ళ ప్రాణాలను కాపాడాను. కానీ ఎవరో నేను క్షుద్ర పూజలు చేస్తున్నా అని చెప్పడంతో ఆ ఊరిలో వాళ్ళందరూ నన్ను కొట్టి ఊరి నుండి తరిమేశారు. ఆ మాంత్రికుడు తన పేరు చెప్పటంతో చాలా ఆశ్చర్యపోయాడు రంగడు. అయ్యా, మీకు నా పేరు ఎలా తెలుసు? చెప్పా కదా నాయనా, నేను ఒక మాంత్రికుడిని అని. ఎదుటి వ్యక్తిని చూసి తన గురించి చెప్పగలనయ్యా. నా దగ్గర ఈ గెంజి మాత్రమే ఉంది, దీనిని తాగి మీ దాహం తీర్చుకోండి అని అంటాడు. గెంజి ఇచ్చినందుకు ఏమీ అనుకోవద్దయ్యా, పేదవాడిని, ఇంతకు మించి ఏమీ ఇవ్వలేను. ఈ మాటలు విన్న మాంత్రికుడు, నాయనా రంగడు, నీ మనసు చాలా గొప్పది నాయనా. మనిషిని పేదవాడివే అయ్యుండొచ్చు, కానీ ఉన్నదానిలో నీకు లేకపోయినా ఇతరులకి పెట్టాలి అనే మనసులో మాత్రం గొప్పవాడివయ్యా నువ్వు. ఇంతకు ముందే మీ ఇంటికి వచ్చిన పేదవాడు కడుపు నింపి మీ ఇద్దరు భార్యాభర్తలు ఈ గెంజితోనే కడుపు నింపుకోవాలి అనుకున్నారు. ఇప్పుడు దానిని కూడా నా కోసం ఇచ్చేస్తున్నావు. నువ్వు మనసున్న మహారాజువయ్యా అని అంటాడు మాంత్రికుడు. ఆ మాటలు విన్న రంగడు, ఉన్న దానిలో ఎదుటివాడికి పెడితే దానిలో గొప్పేంటయ్యా? మీరు ఒకరికి మంచి చేయాలి అనుకున్నారు, చివరికి గాయాలు పాలయ్యారు. మీకు ఎన్ని శక్తులు ఉన్నా ఎవ్వరిని ఏమీ చేయకుండా వాళ్ళని క్షమించి ఇప్పుడు నొప్పిని మీరు భరిస్తున్నారు. మీకంటే నేనేమి గొప్పవాడిని కాదులేండి అయ్యా. చిన్నప్పటి నుండి ఉన్నదానితోనే పంచుకొని తినే అలవాటు, దానికి తగ్గట్టుగానే నా భార్య నా మాటను ఎప్పుడు ఎదురు చెప్పదు, ఉన్నదానితోనే పూట గడుపుకుంటూ వస్తుంది. అదే నా జీవితం. రంగడు, మీ ఇద్దరూ కూడాను భార్యాభర్తలను చూస్తుంటే ముచ్చటేస్తోందయ్యా. పేదరికంలో ఉన్న ఇద్దరూ కూడాను పరిస్థితిని అర్థం చేసుకొని సంతోషంగా జీవిస్తున్నారు. ఉన్నదానితోనే అన్నీ సమకూర్చుకుంటూ అందరికీ సహాయం చేసుకుంటూ ఉంటున్నారు. కనుక నీకు నేను ఒక వరం ఇవ్వాలి అనుకుంటున్నాను. ఏదైనా ఒక వరం కోరుకోనాయనా. ఏంటి స్వామి, వరమా? అవును నాయన, నాకు వరాలు ఇచ్చే శక్తి కూడా ఉంది. నువ్వు నాకు సహాయం చేసి నా ఆకలిని తీర్చావు, ఆపదలో ఆదుకున్నావు, కనుక నీకు ఒక వరం ఇస్తాను, కోరుకో. ఆ మాటలు విన్న రంగడు సంతోషంతో, స్వామి, కళ్ళు లేని వాడికి ఏం కావాలి? కళ్ళు రావడమే కావాలి. అలాగే నేను చిన్నప్పటి నుండి కూడాను పేదరికంలో పెరిగాను. దానికి అనుగుణంగా నా భార్య, నా కూతురు నన్ను అర్థం చేసుకుంటారు. నా కూతురు వయసులో చిన్నదైనా కూడా నాకు భారం కాకూడదని పక్క ఊరి హాస్టల్లో ఉంటూ చదువుకుంటుంది. కనుక నా భార్య కూతురు కోసమైనా వరం కోరుకుంటా. స్వామి, నన్ను ఈ పేదరికం నుండి బయటపడేలా ఏదైనా వరం ఇవ్వండి. నా కూతురు నా భార్య సంతోషంగా ఉంటే అదే చాలు స్వామి. నాయన, వరం అనగానే ఎవరైనా బంగారం, ఆస్తులు, నిధులు కోరుకుంటారు, ధనవంతులు చేయమని అడుగుతారు. నువ్వు మాత్రం పేదరికం పోయే వరం ఇవ్వమంటున్నావు. మనిషి ఆశాపరుడు, తనకి ఎంతున్నా చాలదు. కానీ ఆశ ఎక్కువైన కొలది కూడా కష్టాలు కూడా ఎక్కువ అవుతాయి. నా పేదరికం
పోతే చాలు, కానీ కష్టాలు పాలు అవ్వాలి అని ఎవ్వరూ అనుకోరు. నేను కష్టాలు పడితే నా భార్య కూతురు కూడా కష్టాలు పడాలి. అది నాకు ఇష్టం లేదు స్వామి. సరే నాయనా రంగడు, ఇదిగో ఈ పెట్టెని తీసుకో. దీనిని తీసుకుని వెళ్ళి నీ ఇంటిలో తూర్పు వైపు పెట్టి రోజు నువ్వు బయటికి వెళ్ళేటప్పుడు దానిని చూసి వెళ్ళు. నీకు అన్నీ మంచి జరుగుతాయి. నువ్వు పేదరికం నుండి తప్పకుండా బయటపడతావు. నాయనా ఆ పెట్టెను చూసిన రంగడు చాలా సంతోషంతో స్వామి ఈ వరం నాకు ఒక్కటి గుర్తుపెట్టుకో. ఈ వరం ఇచ్చాను కదా అని నువ్వు మాత్రమే తెరవాలి. దానిని కాదని ఎవ్వరైనా తెరిచారా, అలా తెరిస్తే గనక శాపం అనేది తగులుతుంది. మాంత్రికుని మాటలు విన్న రంగడు కంగారుగా, అదేంటి స్వామి, వరమన్నారు, ఇప్పుడేమో శాపం అంటున్నారు అని అంటాడు రంగడు. నేను ఒక మాంత్రికుణ్ణి కనుక ఎన్నో పూజలు చేస్తే గాని నాకు ఈ వరాలు ఇచ్చే శక్తిని పొందలేను. నావి అన్ని మాంత్రిక పూజలు. అందువలన మంచి పక్కన చెడు కూడా ఉంటుంది. మాకు విద్య నేర్పిన గురువులు ఇవే నేర్పిస్తారు. కానీ ఈ వరం వలన నీకు పేదరికం నుండి బయటకు వస్తావు. నీకు దీని వలన ఏ అపాయము ఉండదు. కానీ నీ వరంని నువ్వు ఉపయోగించుకోవాలి. ఇది ఎవరైనా తెరిస్తే మాత్రం, నువ్వు కాకుండా ఎవరైనా తెరిస్తే మాత్రం శాపం అనేది వస్తుంది. కనుక నీకు అన్నీ చెప్పే వరం ఇస్తున్నాను. ఇకపై నీ ఇష్టం. నాయనా శాపం అంటే ఎటువంటి శాపం స్వామి? వరం వరకు మాత్రమే తెలుసు. శాపం ఎలాంటిదో అనేది నాకే కాదు ఎవ్వరికీ తెలియదు. నాయన ఈ వరం కావాలో వద్దో తెలియదు. నువ్వు ఆలోచించుకో స్వామి. ఎన్నటికీ రాని అదృష్టం వరం రూపంలో వచ్చింది నీకు. దీన్ని ఎలా వదులుకుంటావు? శాపం కోసం ఆలోచిస్తే నా కూతురు, నా భార్య ఇంకెప్పుడు సంతోషంగా జీవితాన్ని జీవించలేరు. కనుక మీరు చెప్పినట్టుగానే ఈ పెట్టె ఎవ్వరికంట పడకుండా జాగ్రత్త పడతాను. నాకు ఈ వరం ఇప్పించింది స్వామి అని అంటారు. ఈ పెట్టె గురించి నా భార్యకు కూడా తెలియనివ్వను. సరే నాయనా, తదాస్తు, నీకు ఈ వరం ఇస్తున్నా, జాగ్రత్తగా మసులుకో. సరే స్వామి, జాగ్రత్తగా చూసుకుంటాను. మాంత్రికుడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మాంత్రికుడు ఇచ్చిన పెట్టెను తీసుకున్న రంగడు చాలా సంతోషంగా వెళ్ళిపోతాడు. మాంత్రికుడు ఇచ్చిన పెట్టెను తీసుకొని ఇంటికి వెళ్తాడు రంగడు. అలా ఇంటికి వెళ్ళిన రంగన్ని చూసి నీలవేణి, ఏంటయ్యా ఏమైంది, పనికి వెళ్ళలేదా, వెంటనే వచ్చేసావు అని అడుగుతుంది నీలవేణి. దీనికి రంగడు మనసులో, అమ్మో ఇప్పుడు నేను జరిగిందంతా చెప్తే ఏమవుతుందో, అసలే దీన్ని నేను తప్ప ఇంకెవ్వరూ తాకినా శాపం వస్తుందని మాంత్రికుడు చెప్పాడు. మళ్ళీ నేను చెప్పడం వల్ల జరగరానిది ఏమైనా జరిగితే అంటూ తనలో తానే అనుకుంటాడు. ఇంతలో నీలవేణి, ఏమయ్యా ఏమైందయ్యా, పిలుస్తుంటే పలకవేంటి, అసలు ఈ లోకంలో ఉన్నావా నువ్వు? నీకు బాగానే ఉంది కదా, లేకపోతే ఏ గాలైనా సోకిందా, ఏమీ అలా నిల్చున్నావు, పిలిచినా ఏమైందయ్యా నీకు? నీలవేణి, ఏం లేదే, కాస్త అలసటగా ఉంటే పనికి వెళ్లకుండా ఇంటికి వచ్చేసా. భర్త మాటలకు కంగారు పడ్డ నీలవేణి, ఏంటయ్యా ఆరోగ్యం బాలేదా, పోనీ మన ఊరి వైద్యుని దగ్గరికి పోదామా, ఏమైనా మందులు ఇస్తాడేమో. అబ్బా అవేమీ వద్దే, ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా, అందుకే కాస్త నీరసంగా అనిపించింది. కాసేపు విశ్రాంతి తీసుకుంటే అంతా సర్దుకుంటుందిలే, కంగారు పడకు అని రంగడు లోపలికి వెళ్తాడు. అలా వెళ్ళిన రంగడు తూర్పు గదిలోకి చేరుకుంటాడు. మాంత్రికుడు చెప్పినట్టు దీనిని ఈ గదిలో పెట్టి ఎవ్వరికంట పడకుండా జాగ్రత్త పడాలి. మళ్ళీ ఎవరైనా చూస్తే ప్రమాదం. అసలే మాంత్రికుడు మరీ చెప్పాడు, నేను తప్ప ఎవరైనా దీన్ని ముట్టినట్లయితే వాళ్ళకి శాపం వస్తుందని. రంగడు గదిలో పెట్టి బయటకు వస్తాడు. ఆ గదికి కూడా తాళం వేస్తాడు. దీన్ని గమనిస్తుంది నీలవేణి. ఏమయ్యా ఆ గదికి తాళం ఎందుకు వేశావు? భార్య మాటలకి కంగారు పడ్డాడు రంగడు. అదేమీ లేదని నీలవేణి, ఆ గది మనం ఉపయోగించకూడదు, ఇన్ని గదులు ఉపయోగిస్తున్నాం కదా అని అంటాడు. ఎలుకలు ఎక్కువగా ఉన్నాయి కదా, అందుకే తలుపులకి తాళం వేశాను. ఏంటయ్యా ఎలకలా, కొత్తగా ఈ ఎలకలే ఎక్కడి నుండి వచ్చాయ్యా
అయినా మనం తినడానికే సరిపడా తిండి లేదు, ఇంకా ఇవి మన ఇంట్లో ఏం తింటాయ్యా బాబు. అదే లేవే నీలవేణి, ఉన్నవైనా తినేస్తాయని తాళం వేశానులే. అయినా ఉన్నదిద్దరమే, ఎందుకే అన్ని గదులు అని చెప్తాడు. శుభ్రం చేయటం నీకు కష్టం అవుతుంది, అందుకనే. ఏందయ్యా నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అని అంటుంది. నువ్వు వింతగా ప్రవర్తిస్తున్నావు, నీకేదో అయినట్టుంది. అబ్బబ్బా, ఎందుకు నీలవేణి, నీ మాట మాటికి ఏమైంది అని విసిగిస్తున్నావు. చెప్పాను కదా ఈ గదికి వెళ్ళకూడదు, అందుకే తాళం వేశాను అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు రంగడు. ఏమైంది ఈ మనిషికి, ఎంత వింతగా ప్రవర్తిస్తున్నాడు, నాకు చాలా భయంగా ఉంది. ఇలా మరుసటి రోజు ఉదయం మాంత్రికుడు చెప్పినట్టుగానే రంగడు పనికి వెళ్లే ముందు ఆ గదిలోకి వెళ్తాడు. మాంత్రికుడు ఈ పెట్టెను రోజు పనికి వెళ్లే ముందు చూసి వెళ్ళమన్నాడు. చూడాలి ఏమవుతుందో అంటూ రంగడు బయటికి వస్తాడు. దీన్ని గమనిస్తుంది నీలవేణి. ఏమయ్యా, నువ్వే కదా ఆ గదిలోకి వెళ్ళొద్దని నిన్న తాళం వేశావు, మళ్ళీ ఈరోజు నువ్వు వెళ్తున్నావు ఆ గదిలోనికి. అసలు ఆ గదిలో ఏం దాచావయ్యా నువ్వు? భార్య మాటలు విన్న రంగడు కంగారుగా, ఏంటి పొద్దున్నే మొదలుపెట్టావా? అసలు నీకు ఈ గది తప్ప వేరే పని లేదా? నాకు పనుంది, విసిగించుకు అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు రంగడు. ఏంటో ఈ మనిషి ఇలా వింతగా ప్రవర్తిస్తున్నాడు, ఏగాలైనా సోకిందా ఏంటి? అయ్యో దేవుడా, నేనేం చేసేది అంటూ బాధపడుతుంది నీలవేణి. ఇలా కొద్ది రోజులు గడిచాయి. ముని ఇచ్చిన వరం వల్ల రంగడు ధనవంతుడవుతాడు, మంచి ఇంటిని కూడా కట్టుకుంటాడు. అయ్యా, దేవుని దయ వల్ల మనం ఆర్థికంగా బాగానే ఉన్నాం కదా, ఇంకా మన కూతురు కావ్యాని హాస్టల్ నుంచి తీసుకొచ్చేద్దామా అని అడుగుతుంది నీలవేణి. ఇంటి దగ్గర నుంచే చదువుకుంటుంది అని భార్య మాటలకి రంగడు, అవును నీలవేణి, ఇంకా నేనే అందాం అనుకుంటున్నాను మన కావ్య గురించి. తను ఇన్నాళ్ళు మనకి కష్టంగా ఉండకూడదని హాస్టల్లో ఉంటూ ఇంటికి కూడా రాలేదు. ఎప్పుడు మనం వెళ్ళి తనని చూడటమే కానీ తను అక్కడే 3 సంవత్సరాలుగా చదువుకుంటుంది. ఇప్పుడే వెళ్ళి తనని ఇంటికి తీసుకొస్తాను, తన కూడా మనతోనే ఉంటూ తన నచ్చిన చదువుని చదువుకుంటుంది అని రంగడు కావ్య దగ్గరికి వెళ్తాడు. నాన్న నువ్వా? ఏంటి నాన్న నువ్వు, అసలు గుర్తుపట్టలేదు నిన్ను. ఏంటిది అంతా? అమ్మ కావ్య ఎలా ఉన్నావు? తల్లి అంతా బాగానే ఉన్నాను. నువ్వు ఏంటి నాన్న నువ్వు? నీ వస్తువులన్నీ సర్దుకో, మన ఇంటికి వెళ్ళిపోదాం అని అంటాడు నాన్న. మీ అమ్మ నీకోసం ఎదురుచూస్తుంది అని తండ్రి మాటలు విన్న కావ్య, నాన్న ఏమైంది? అంతా బాగానే ఉంది కదా, అమ్మ ఆరోగ్యం బాగాలేదా ఏంటి? ఎప్పుడూ లేనిది నన్ను ఇంటికి వచ్చేయమని పిలుస్తున్నావు, నాకెందుకో కంగారుగా ఉంది నాన్న, చెప్పండి ఏమైందో. అమ్మ కావ్య, నువ్వు అనుకున్నట్టు ఏమీ జరగలేదు తల్లి. ఇకపై నువ్వు ఈ హాస్టల్లో ఉండి చదవనక్కర్లేదు, మన ఇంటి నుండే చదువుకోవచ్చు. నువ్వు ఎంత చదువుకోవాలనుకున్నా నేను చదివిస్తాను తల్లి. నాన్న మన ఇంటి గురించి నాకు తెలీదా? పూట ఎలా గడుస్తుందో అని భయపడుతూ బతుకుతూ ఉంటాం. నేను ఇక్కడ ఉంటే నాకు చదువుకి తిండికి రెండింటికి వస్తుంది కదా అని అంటుంది. నాన్న మీకు నేను భారం కాకూడదు, నా భారం అనేది మీకు తగ్గుతుంది అనే కదా నాన్న ఇక్కడికి వచ్చాను అంటుంది. ఆ మాటలకి రంగడు నవ్వుకుంటూ, మీ నాన్న ఇప్పుడు రోజు గడవని పేదవాడు కాదు తల్లి. నీకు రోజు నచ్చిన తిండి, నచ్చిన చదువు చదువుకోవచ్చు. ఇకపై మన కష్టాలు ఏమీ ఉండవు తల్లి. ఆలస్యం అవుతోంది, తొందరగా పదరా అని చెప్తాడు తండ్రి. సరే నాన్న అని ఇంటికి వస్తుంది. తండ్రితో పాటు ఇంటికి వెళ్తుంది కావ్య. అమ్మ ఇది మన ఇల్లా అని ఆశ్చర్యంగా అడుగుతుంది కావ్య. ఆ మాటకి నీలవేణి, అవును తల్లి, ఇది మన ఇల్లే, ఇకపై మనందరం ఇక్కడే ఉంటున్నాం. నిన్ను చూసి చాలా రోజులైంది తల్లి, ఎలా చిక్కుపోయావో ఏంటమ్మా నువ్వు చెప్పేది? ఇదంతా మన ఇల్లా? ఇంత పెద్ద ఇల్లు, అసలు ఏం జరిగిందో చెప్పమ్మా. ఇంత డబ్బు మనకెక్కడిది? 3 నెలల క్రితం మీరు నా దగ్గరికి వచ్చినప్పుడు లేని డబ్బు ఇప్పుడు ఎలా వచ్చిందమ్మా? అది కూడా ఇంత డబ్బు. కూతురు మాటలతో కంగారు పడ్డ రంగడు, తల్లి కావ్య ఎవ్వరికీ చెప్పకు, నేను దాచుకున్న డబ్బుతో పక్క ఊరిలో నీకు ఏదైనా కొందామని చెప్పి అమ్మకి నీకు తెలియకుండా నేను ఒక భూమిని కొన్నాను. ఆ భూమిని
కావాలని ఎక్కువ డబ్బులు ఇచ్చి కొనుగోలు చేశారు ఒక వ్యాపారి. అతని ద్వారా నేను ఒక వ్యాపారం పెట్టి ఆ వ్యాపారంతోనే నేను ఇంత లాభాలు వచ్చాయి తల్లి. అవునా నాన్న, చాలా సంతోషం. ఇక పోయైనా మనం ఆనందంగా ఉండొచ్చు. అవును తల్లి, అమ్మాయిని లోపలికి తీసుకొని వెళ్ళు. ఎప్పుడు తిన్నదో ఏమో, ఏమైనా పెట్టు. అలాగే అయ్యా. అమ్మ కావ్య, పదమ్మ, ముందు స్నానం చేసి ఏదైనా తిని విశ్రాంతి తీసుకుందు అని కావ్య నీలవేణి లోపలికి వెళ్తారు. కొంతకాలం గడిచింది. అమ్మ, నాన్న ఎక్కడమ్మా, కనిపించడం లేదు. అదా, పనికి వెళ్ళే సమయం కదా తల్లి అని అంటుంది. నాన్నగారు ఆ తూర్పు గదిలోకి వెళ్ళి వస్తారు. ఆ మాటలు విన్న కావ్య ఆశ్చర్యంతో, అదేంటమ్మా, పనికి వెళ్ళే ముందు గదిలోకి వెళ్ళడం ఏంటి? అది అంతే తల్లి, మీ నాన్న ఈ మధ్య వింతగా ప్రవర్తిస్తున్నాడు. పనికి వెళ్ళే ముందు ఆ తూర్పు గదిలోకి తప్పకుండా వెళ్తాడు. అలా వెళ్ళిన మనిషి ఒక 10 నిమిషాలకు బయటకు వస్తాడు. ఆ తర్వాత ఆ గదికి ఎవ్వరూ వెళ్లకుండా తాళం వేస్తాడు. తాళాన్ని కూడా తనతోనే తీసుకొని వెళ్తాడు. తన తల్లి మాటలకు కావ్య ఆశ్చర్యంగా, ఏంటమ్మా, గదికి కూడా తాళం వేస్తారా? ఇంతకీ ఆ గదిలో ఏముందమ్మా అని అడుగుతుంది కావ్య. ఈ కథ పెద్దదిగా ఉండటం వల్ల తరువాయి భాగం రేపటి 6 గంటలకి వీడియో అనేది పెడతాను. ఓం సాయిరామ్. రేపటి సాయి సందేశంతో మళ్ళీ కలుద్దాం. సర్వేచన సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.